హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని మనం రెండు రకాల థ్రెడ్ పైపింగ్లు అన్నది ఒకే వీడియోలో చూద్దామండి. ప్రతిదానికి కూడా టిష్యూ క్లాత్ అంటే మనకి ఏదైనా క్లాత్ థ్రెడ్ కావాలి. రెండు రకాలైన థ్రెడ్ పైపింగ్లు అనమాట. ఇవి రెండు వస్తే మీరు ఏ డిజైన్ అన్నా ఏ మోడల్ అన్నా స్టిచ్చింగ్ చేసేయగలరు. ఇది ఫస్ట్ది. మనం ఎప్పుడు కూడా 1 ఇంచ్ వెడల్పుని క్రాస్ ముక్కలు కటింగ్ చేసుకోవాలి. ఇది టిష్యూ క్లాత్. థ్రెడ్ని పెట్టి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగా నాట్ వేసి ఒక 1/2 ఇంచ్ క్లాత్ని థ్రెడ్ పక్కన ఇలా పెట్టి థ్రెడ్కి ఇలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవడం అన్నది ఒక పద్ధతి. ఇలాగా ఏ బ్లౌజ్ అయినా ఏ మోడల్ అయినా ఎలాంటి డిజైన్ అన్నా సరే మీరు ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది మీరు వేసుకోవచ్చు. ఇది చూసారు కదా, 1/2 ఇంచ్ అన్నది ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఒక అంచు వైపు మాత్రమే మనం థ్రెడ్ని పెట్టి థ్రెడ్ పక్క నుంచే స్టిచ్చింగ్ చేస్తాం. సింగిల్ ఫూట్ అయితే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. లేదు మా దగ్గర లేదు అని అనుకున్నప్పుడు మాత్రం నార్మల్ మిషన్తో కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సరేనండి. ఇప్పుడు ఇలా మొత్తం ఎంత అయితే థ్రెడ్ పైపింగ్ కావాలో సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం థ్రెడ్ అంతా మనం రెడీ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చూపిస్తాను చూడండి. ఏదైతే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నారో అది నెక్ అవ్వచ్చు, హ్యాండ్స్ అవ్వచ్చు, లేదనుకుంటే షేప్ బెల్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే అంచుకి కరెక్ట్గా నెక్ అంచు అన్నా సరే ఒక 1/2 ఇంచ్ అన్నది మార్జిన్కి ఫస్ట్ మీరు ఇలాగ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ మెడ అయినా సరే సేమ్. దాని తర్వాత ఈ థ్రెడ్ పైపింగ్ క్లాత్ తీసుకుని మనం ఫోల్డింగ్ చేసిన అంచు ఉంది చూసారా, ఆ అంచు కింద భాగం వైపుకి ఉండేటట్టు ప్లెయిన్గా ఉన్నది పైకి ఉండేటట్టు పెట్టుకుని మనం మార్కింగ్ చేసిన లైన్ మీదకి థ్రెడ్ వచ్చేటట్టుగా పట్టుకుంటూ స్టిచ్చింగ్ చేస్తే 1/2 ఇంచ్ మార్జిన్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది నెక్కకైనా హ్యాండ్స్కైనా దేనికైనా సరే. సరేనా. తర్వాత రాంగ్ సైడ్ వైపుకి తిప్పేటప్పటికి ఈ 1/2 ఇంచ్ మార్జిన్ ఉంటుంది కదా, ఈ మార్జిన్కి ఈ పైపింగ్ అంచుని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయాలి. ఈ ఫోల్డింగు మనం నార్మల్ బ్లౌజులకి హెమ్మింగ్ బెల్ట్ వేసుకుంటాం చూసారా మెడకి, సేమ్ ప్రాసెస్. ఇది చూడండి, ఈ 1/2 ఇంచ్ ఖర్చుకి ముందు ఇలా ఫోల్డ్ చేయాలి థ్రెడ్ పైపింగ్ క్లాత్ని. ఆ తర్వాత ఆ ఫోల్డింగ్ని మళ్ళీ ఇలా అనేయాలి. దానివల్ల ఏంటంటే మనకు కొద్దిగా టైట్గా పట్టుకుని అనడం వల్ల థ్రెడ్ అన్నది రైట్ సైడ్ వైపు ఫినిషింగ్ వస్తుంది. ఈ రాంగ్ సైడ్ వైపు ఈ ఫోల్డింగ్ అంచు అంటే మిషన్ కుట్టు అన్నా వేసుకోవచ్చు, ఇలా బ్రోకెట్ క్లాత్ అయితే మిషన్ కుట్టు వేసుకోవచ్చు, ప్లెయిన్ క్లాత్లు కనిపిస్తాయి లైట్ కలర్స్ అంటే చేతి కుట్లు వేసుకోవచ్చు అనమాట. ఎలాగైనా మన ఇష్టమే. అది మిషన్ కుట్టు వేద్దామా చేతి కుట్టు వేద్దామా అన్నది మీరు చూసుకుని డిసైడ్ చేసుకోవచ్చు మోడల్ని బట్టి. సరేనండి. ఇది చూసారు కదా, ఇది థ్రెడ్లోని ఇలాగే ఈ బ్లౌజ్ డిజైన్ అంతా ఇదే మెథడ్లో స్టిచ్చింగ్ చేశాను. ఆల్రెడీ మీకు షేర్ చేసి కూడా ఉన్నాను. బ్యాక్ సైడ్ కూడా అంతే ఫినిషింగ్ వస్తుంది. చూసారు కదా, ఈ నెక్కకి నేను చేతి కుట్లు వేశాను. మనకి ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా. మిషన్ కుట్టు వేసినా కనిపించదు అని అనుకున్న డిజైన్కి మిషన్ కుట్టు వేస్తాము. లేదు హ్యాండ్ వర్క్ చేయాలనుకున్నప్పుడు వెనక్కి తిప్పిన క్లాత్కి హ్యాండ్ వర్క్ చేస్తాం. చూసారు కదా, థ్రెడ్ పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఏ మోడల్ అన్నా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా రెండోది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్. అది ఎలాగో చూద్దాం. సింగిల్ ఫుట్ ఇలా పెట్టుకుని నేను ఫిట్ చేసిన తర్వాత టిష్యూ క్లాత్ తీసుకుని గోల్డ్ కలర్ ఇక్కడ బ్లౌజ్లో ఉంది కాబట్టి గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా క్రాస్ ముక్కలు కటింగ్ చేసుకుని ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకోవాలి. థ్రెడ్కి ఒక నాట్ పెట్టి ఇక్కడ సెంటర్లోని పర్ఫెక్ట్గా ఎలాగ ఫోల్డ్ అనేది చేసుకుని ఫస్ట్ ఇలా అడ్డుగాని థ్రెడ్ మీద స్టిచ్ చేస్తే జారకుండా ఉంటుంది అనమాట. ఆ తర్వాత క్లాత్కి కరెక్ట్గా సెంటర్లో పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పక్క నుంచే కుట్టు పడేటట్టుగా ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది రెడీ చేసుకోవాలి. నార్మల్ థ్రెడ్ పైపింగ్ అయితే అంచుకు ఒకవైపు 1/2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్లో థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తాం. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్కి సెంటర్లో థ్రెడ్ పెట్టి పైపింగ్ క్లాత్ని మొత్తం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం. అదన్నా ఇదన్నా 1 ఇంచ్ వెడల్పునే మనకి ఈ క్లాత్ అన్నది తీసుకోవాలి. సరేనండి. ఇలా మొత్తం మీకు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అన్నది హ్యాండ్స్కి, షేప్ బెల్ట్స్కా, లేదనుకుంటే మీరు నడుంకా, నెక్కా, ఆ బ్లౌజ్లోని ఏదన్నా ఇంకా డిజైన్స్ ఉన్నాయా, ఎక్కడెక్కడ యూస్ చేయాలనుకుంటున్నారో అంతా కూడా ఒకేసారి కొలుచుకొని అంచనాగా కొద్దిగా ఎక్కువ ఉండేటట్టుగా ఇలా థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, థ్రెడ్ తర్వాత కరెక్ట్గా 1/2 ఇంచ్ మార్జిన్ ఉండేటట్టుగా మిగిలిన అంచుల్ని చక్కగా కటింగ్ చేసి మీరు ట్రిమ్ చేసి తీసేసుకోవాలి. ఇలా ట్రిమ్ చేసి తీసుకోవడం వల్ల ఒక ఫినిషింగ్గా ఉంటుంది. మనకి ఖర్చులు అనేది 1/2 ఇంచు ఉంటుంది. మనకి ఈ థ్రెడ్ పైపింగ్ చూసారు కదా, రెడీమేడ్లా ఎంత అందంగా రెడీ అవుతుంది. ఇప్పుడు బ్లౌజ్ని ఇలాగా రైట్ సైడ్ వైపు ఇలా పెట్టి లైనింగ్ని ఇలా రివర్స్లో పెట్టండి. అంటే ఖర్చులు బయటికి కనిపించేటట్టు లైనింగ్ వే ఇలా పెడితే అంటే రైట్ సైడ్ 2 లోపల వైపు ఉన్నాయి, సరేనా. రాంగ్ సైడ్ 2 అతుకులు పై వైపు ఉన్నాయి. ఫస్ట్ షోల్డర్ దగ్గర కుట్లు 2 ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా కలిపి
రెండు వైపులా ఒక పిన్ పెట్టండి. చూస్తారు కదా షోల్డర్ కుట్లు రెండు కలిపి పట్టుకుని ఇలా ఒక పిన్ అన్నది అటు ఇటు పెట్టేయండి. దాని తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ ఇలా కరెక్ట్గా పరుచుకుని ఇక్కడ టర్న్ తిరిగే దగ్గర ఈ వంపు దగ్గర ఇలా చక్కగా ఇక్కడ ఒక పిన్ పెట్టేయండి. సరేనా? ఇక్కడ అయింది కదా. తర్వాత బ్యాక్ సైడ్ కరెక్ట్గా బ్యాక్ సైడ్ సెంటర్ పాయింట్ ఉంది చూసారా, ఈ సెంటర్ పాయింట్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు ఇలా చూసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. అటు ఇటు కూడా సెట్ అయిపోద్ది. ఇటు పిన్ పెట్టేయండి. అలాగే సెంటర్లో ఈ మధ్య భాగంలో వచ్చేసి స్ట్రైట్గా ఉన్నదారు ఒకటి, ఇటువైపు ఒకటి. మీకు ఇంకా ఇబ్బంది అనిపిస్తే ఎన్ని పిన్లైనా పెట్టుకోవచ్చు. సరేనండి? కానీ అంచుకి పెట్టకండి. ఇప్పుడు మనకి థ్రెడ్ పైపింగ్ అన్నది ఇలా జాయింట్ చేయాలి. ఇలా జాయింట్ చేయాలంటే రెండిట్లకి మధ్యలోని ఒకే కుట్టుతోని థ్రెడ్ పైపింగ్ జాయింట్ అయిపోద్ది. ఎందుకు ఈ పావించి మార్జిన్ తీసామంటే కరెక్ట్గా ఇలా రెండు అంచుల మధ్యన ఈ థ్రెడ్ పైపింగ్ అంచు కరెక్ట్గా వచ్చేటట్టు ఇలా పట్టి ఇలా పాదం దగ్గర ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా స్టార్ట్ చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా ఇది సింగిల్ ఫుట్ కాబట్టి థ్రెడ్ పక్కనే కుట్టు పడుతూ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ 3 అంచులు అంటే ఒరిజినల్ పీసు, థ్రెడ్ పైపింగ్ క్లాత్, అలాగే లైనింగ్ క్లాత్ 3 కూడా అంచులు ఒకే దగ్గరకు వచ్చేటట్టు పెడతాము. థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ చేయడం వల్ల పావించి మార్జినే వెళ్తుంది. ఎక్కువ కుట్లు అవసరం లేదు. ఒకే కుట్లోని థ్రెడ్ పైపింగ్ అన్నది చాలా సింపుల్గా అవుతుంది. అక్కడికక్కడే చూసారు కదా, ఈ రెండు అంచులు ఇలా అక్కడికక్కడే తేల్చి థ్రెడ్ని లోపల పెట్టి జస్ట్ కొద్దిగా మాత్రమే ఇలా పట్టుకొని వేళ్లతో నొక్కి పెట్టి స్టిచ్ చేయండి. మళ్ళీ కొద్దిగా ఇలా పెట్టండి. ఈ రకంగా మొత్తం థ్రెడ్ పైపింగ్ అంతా కూడా స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుందండి. సింగిల్ ఫుట్ మీరు యూజ్ చేశారు అంటే కనుక, డబల్ ఫుట్ యూజ్ చేస్తే కనుక పాదం ఖర్చు ఈ ఖర్చు అనేది పర్ఫెక్ట్గా రాదు. సింగిల్ ఫుట్తోనే ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అన్నది మీకు ఈజీగా వస్తుంది. సరేనండి? ఇలా అయితే కనుక మీరు ఏ మోడల్ అన్నా సరే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అన్నది చేయగలరు అనమాట ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్కి. ఇది చూసారు కదా, ఇక్కడ నుంచి ఈ రకంగా లాస్ట్ వరకు కూడా కంటిన్యూస్గా చక్కగా థ్రెడ్ పైపింగ్ అనేది వచ్చేయాలి. థ్రెడ్ పైపింగ్ మాత్రం రెడీ చేసుకునేటప్పుడు నెక్కి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సరిపోయేటట్టు చేసుకోవాలి. ఇక్కడ అతుకులు జాయింట్లు అన్నవి ఏమి కూడా సెట్ కావు. సరేనండి? చూస్తున్నారు, కొద్దిగా ఎక్కువే ఉండేటట్టు రెడీ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం రాదు. ఇక్కడ ఇలా ఇంతవరకు వచ్చిన తర్వాత లాక్ చేసి తీసేయండి. ఇప్పుడు చూడండి, ఇలా పిన్ తీసేసి ఇప్పటికీ కూడా ఇంకా మీ చేతిలో ఫినిషింగ్ ఉంది. ఇలా ఓపెన్ చేసుకుని ఇలా చూసుకోండి. ఒకవేళ థ్రెడ్కి దూరంగా కుట్టు పడింది అనుకోండి, ఇప్పుడు ఎక్కడ పడిందో చూసుకొని అక్కడ ఇలా తిప్పి దగ్గరికి వేసుకోవచ్చు. అదే థ్రెడ్ మీదకి వచ్చేసింది అనుకోండి కుట్టు, అక్కడ విప్పి మళ్ళీ సరి చేసుకోవచ్చు. మీరు కన్ఫర్మ్ అనుకున్నప్పుడు మాత్రమే ఇలా తిప్పి టాప్ స్టిచ్ వేసుకుంటాం. సరేనండి? చూసారు కదా, ఇలా మొత్తం అంతా ఓపెన్ చేసి బిగినర్స్ అయితే కనుక మీరు ఇప్పుడు చూసుకోవచ్చు మనకి స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అన్నది. రాలేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ సరి చేసుకోవచ్చు వెంటనే. సరేనా? ఇప్పుడు చూసారు కదా, ఇలా షోల్డర్ ఇలా తిప్పేయడం వల్ల ఏమవుతుందంటే ఈ షోల్డర్ కుట్లు అన్నవి రెండూ కూడా లోపల వైపుకి వెళ్ళిపోతాయి. ఇది చూస్తారు కదా, ఇలా ఇక్కడ బయట వైపు ఎంత అయితే మనకి ఫినిషింగ్ ఉంటుందో రాంగ్ సైడ్ వైపు కూడా మనకి అంతే ఫినిషింగ్ ఉంటుంది. అలాగే నెక్ ఖర్చుల్ని కట్టింగ్స్ పెట్టొద్దు. అస్సలు నెక్ ఖర్చుల్ని కటింగ్స్ పెట్టకండి. లూజ్గా అయిపోద్ది నెక్. అస్సలు కట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా తిప్పేస్తే చూసారా రౌండ్ అందంగా తిరిగిపోద్ది. ఈ అంటే లోపలికి ఖర్చు పెట్టేసి అటు ఇటు తిప్పేస్తే సరిపోద్ది. ఇలా తిప్పుకొని వచ్చేస్తే సరిపోద్ది. తర్వాత ఇలా తిప్పిన తర్వాత ఇక్కడ ఇలా పట్టుకుని పైనుంచి టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ ఎలా ఉండాలంటే క్లాత్ మీద కుట్టు పడకుండా థ్రెడ్కి క్లాత్కి మధ్యలో కుట్టు పెట్టినట్టు వేస్తే కనుక అస్సలు టాప్ స్టిచ్ వేసినట్టే తెలీదు. టాప్ స్టిచ్ వేయలేదని అనుకుంటాం. ఈ టాప్ స్టిచ్ వల్ల ఏంటంటే ఎప్పుడైనా మనం క్లాత్ వాష్ చేసినప్పుడు, బ్లౌజ్ వాష్ చేసినప్పుడు మెడ దగ్గర ముడతలు రావు, మనకి లూజ్గా రాదనమాట. అందుకని టాప్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. క్లాత్ మీద రాకూడదు. థ్రెడ్కి క్లాత్కి సెంటర్లోని ఇదే సింగిల్ ఫుట్తో మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అన్నది అయిపోద్ది. దాని తర్వాత లైనింగ్ని ఇలా సరి చేసుకుని ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇలా మొత్తం చివరి నుంచి ఇలా వచ్చి బ్యాక్ అంతా వచ్చి మళ్ళీ రెండో వైపు ఫ్రంట్ లాస్ట్ వరకు కూడా ఒకటే కుట్టు మీద ఈ లైనింగ్లు అన్నది జాయింట్ చేసేసుకోవచ్చు. ఇది డబల్ ఫుట్ నార్మల్ ఫుట్ పెట్టుకుని చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా ఇలా లైనింగ్ ఒరిజినల్ పీసు మళ్ళీ జాయింట్ చేసుకుంటూ వచ్చేస్తే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగు అయిపోద్ది, లైనింగ్ ఒరిజినల్ కూడా జాయింట్ అయిపోద్ది. చూస్తున్నారు కదా షోల్డర్ కుట్లన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయాయి. ఇది మన ఛానల్లోని పూర్తిగా ఇన్విజిబుల్ బ్లౌజ్ అన్నది చాలాసార్లు చేశానండి. చాలా వీడియోస్ అన్నవి ఉంటాయి చూడండి. సరేనా? ఇక్కడ నుంచి ఇలా బ్యాక్ సైడ్ దగ్గర నుంచి మళ్ళీ రెండో వైపు ఫ్రంట్ వరకు కూడా ఈ లైనింగ్ అన్నది ఇలాగే కంటిన్యూస్గా జాయింట్ అయిపోద్ది. సరేనండి? ఇది కూడా ఈ మోడల్ కూడా మీకు నచ్చిన మోడల్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండు వస్తే మీరు ఏ మోడల్ అన్నా స్టిచ్చింగ్ చేయగలరు.